ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ ముద్రలో వచ్చేసి మనం ఏ ముద్రలు చేసినా గానీ మన చేతులు రెండు శుభ్రంగా ఉంచుకోవాలి మాస్టర్. చేతి వేళ్ళకి గోళ్లు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ముద్రలు ఏంటంటే మన వేళ్ల యొక్క చివర్ల యొక్క అంచులను తాకడం వలన ఏర్పడతాయి కాబట్టి ఈ 5 తత్వాలని మనము కంట్రోల్ చేస్తూ ఈ ముద్రలను చేస్తాము. కాబట్టి చేతి వేళ్ళకి గోళ్లు లేకుండా ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ముందుగా మనము ఈరోజు జల వృద్ధి ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ జల వృద్ధి ముద్ర ఎలా చేస్తారో ఒకసారి చేస్తాను చూడండి మాస్టర్. చిటికిన వేళ్ళను స్ట్రైట్ గా ఉంచుకొని మిగతా 3 వేళ్లను కిందకు ఉంచి దానిపైన బొటన వేలు ఆనించి ఉంచాలి. ఈ విధంగా చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకొని ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు కిందకి మడిచి ఉంచి దానిపైన బొటన వేలు ఉంచాలి. మనం చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు యూరిన్కి వెళ్ళడానికి ఎలా అడుగుతామో సేమ్ అదే పొజిషన్ అనమాట ఇది. అలాగే అదే విధంగా రెండో చేతిలో కూడా అలానే పెట్టుకొని ఈ 2 చేతుల్ని మన తొడల పైన ఆకాశం వైపు అరచేతులు ఉండేట్టు ఉంచేసి ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. అంతే మేడం. ఇది చేసే టైం ఏంటంటే ఒక 3 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే ఈ ముద్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ముద్ర ఏంటంటే తక్కువ మూత్రం వచ్చే వాళ్ళకి లేదా మూత్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర రాంబాణం వల్లే పనిచేస్తుంది. మూత్రం రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ 3 నుంచి 10 నిమిషాలు చేసినా గానీ ఆ మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. ఈ ముద్ర సాధన చేసిన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలన్నీ బయటకు వెళ్తాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపించబడుతుంది. ఈ ముద్ర ఏంటంటే ఈ సమస్య తీరిపోయిన తర్వాత ఈ ముద్ర చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తాము ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఆ ఇబ్బంది తప్పిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే మాస్టర్స్, ఇంకోసారి ముద్ర చూపిస్తాను చూడండి. చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచి మిగతా 3 వేళ్ళు ఆనించి ఉంచేసి మడిచి ఉంచేసి బొటన వేలు వాటిపైన ఆనించి ఉంచాలి. సేమ్ ఈ విధంగా 2 చేతుల్లో ఈ విధంగా ఉంచుకొని ఆకాశం వైపు అరచేతులు ఉంచుకొని 3 నుంచి 10 నిమిషాల్లోనే ప్రాక్టీస్ చేసిన ఆ సమస్య నుంచి మనం బయటకు రాగలం. ఇంకో ముద్ర వచ్చేసి జలోద్ధర నాసిక ముద్ర. ఈ జలోద్ధర నాసిక ముద్ర వచ్చేసి సేమ్ ఒకసారి చేస్తాను చూడండి మాస్టర్స్. ఈ చిటికిన వేలు ఇందాక ఏం చేసాము, చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచాము. ఈసారి చిటికిన వేలు బంధించాలి. చిటికిన వేలు మూసి ఉంచేసి కిందకి మిగతా 3 స్ట్రైట్ ఉంచి దానిపైన బొటన వేలు ఆనించి ఉంచాలి. ఈ విధంగా చిటికిన వేలను కిందకి మడిచి ఉంచేసి మిగతా 3 ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలను స్ట్రైట్ గా ఉంచి బొటన వేలుని చిటికిన వేలను ఆనించి ఉంచాలి. ఈ విధంగా సేమ్ అదే విధంగా మనం 2 చేతులు ఇలానే ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. మీరు చక్కగా మీకు ఏ ఆసనంలో కుదిరితే సుఖాసనం కానీ పద్మాసనంలో కూర్చొని అరచేతులు తొడల పైన పైకి ఉండేట్టుగా ఉంచుకొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం వచ్చేసి ప్రతిరోజు మీరు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ కుదిరిన వాళ్ళు ఉంటే ఉదయం పూట ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం పూట ఒక 20 నిమిషాలు, సాయంత్రం 1 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ఈ ముద్ర యొక్క ఇతర పేర్లు వచ్చేసి జల నాసిక ముద్ర, జల సమక ముద్ర అని కూడా అంటారు దీనిని. వీటి యొక్క ప్రయోజనాలు వచ్చేసి మన శరీరంలో జలాంశం అధికమైనప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతాయి. అతిమూత్రం కానీ, పక్క తడపడం కానీ, లేదా ముక్కు నుండి నీరు కారటము, చెవి నుంచి చీము కారటము, తల బరువుగా ఉండటము, శ్వాస అందకపోవడం వంటి సమస్యలుగా ఉన్నప్పుడు దీనిని ముద్ర సాధన చేసిన నయము చేసుకోవచ్చును. డయేరియా తగ్గుతుంది. శరీరంలో అధిక నీరు చేరడం వలన ఆయా ప్రదేశంలో కలిగిన నొప్పులకు ఈ ముద్ర క్రమం తప్పకుండా సాధన చేసిన సమస్య నుంచి బయటపడతారు. అతిగా కళ్ళు వెంట నీరు కారటం కానీ, చదవడానికి చూడటానికి సమస్యగా ఉన్న ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అరికాళ్ళు, అరిచేతులు చల్లగా మంచులా ఉంటే వారికి ఈ ముద్ర రాంబాణం లాగా పనిచేస్తుంది. మాకు ఒక్కోసారి ఉన్నటువంటి అరిచేతులు, అరికాళ్ళు అనేవి చల్లబడుతూ ఉంటాయి. ఆ టైంలో ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేసినా గానీ
అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమస్య నుంచి బయటకు వస్తాము. అధిక కఫము కరిగించును. చెడు నీరు వల్ల వృషణాలు ఉబ్బినా గాని ఈ ముద్ర సహకరించును. అధిక రక్తస్రావము వంటి ఉచ్చు సమస్యల నుంచి ఈ ముద్ర విముక్తినిచ్చును. నీళ్ల విరేచనాల సమస్య, మాటిమాటికి త్రేంపులు సమస్యను ఈ ముద్ర తగ్గిస్తుంది. నాభి పైభాగములో అనగా నాభి నుండి తల వరకు ఉన్న కఫాన్ని అదుపు చేయటానికి ఈ ముద్ర ఎంతగానో సహకరిస్తుంది. ఎందుకంటే సహజంగా మనకి ఈ వర్షాకాలం సీజన్లో కఫంతో బాధపడుతున్నాం, జలుబు దగ్గులతో. ఆ సమయంలో ఇలాంటిది ముద్ర కనుక మనం నిత్యం ప్రాక్టీస్ చేసుకున్నట్టే మనకు ఈ సీజనల్ వచ్చేటువంటి జలుబు దగ్గులతో పాటు ఈ కఫ సమస్యలు అనేది మనకు రాకుండా ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర సాధన వలన స్వాదిష్టాన చక్రము ప్రభావితమయ్యి జలతత్వ లోపాలు సరిచేస్తుంది. స్వాదిష్టాన చక్రము ప్రభావితమయ్యి మనకి జలతత్వం లోపాలను నివారిస్తుంది. ఈ విధంగా మనము ఈ ముద్రలను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ముద్రలు మీ ద్వారా కూడా అందించడం వలన వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది మాస్టర్స్. ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్. మన యొక్క 5 వేళ్లలో చిటికిన వేలు మడిచి ఉంచేసి ఈ బొటన వేలుని చిటికిన వేలు మీద ఆనించి మిగతా 3 వేళ్లను స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకొని సేమ్ ఈ ఎడం చేతిలో వాడు అలానే ఉంచుకొని ఈ చేతిలో రెండు చేతులు అరికాళ్ళ మీద స్ట్రైట్ గా పెట్టుకోవాలి. తొడల పైన స్ట్రైట్ గా ఉంచుకొని మనము ఒక ఉదయం పూట ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం పూట ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు అట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. వీలైతే 45 నిమిషాల పాటు ఉదయం సాయంత్రం చేయొచ్చు. 50 నిమిషాల నుంచి ఎక్కువసేపు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు. 50 నిమిషాల నుంచి ఎవరు కూడా ఈ ముద్ర ఎక్కువ ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే మాస్టర్స్, ఈ సదవకాశం కల్పించినటువంటి సుమ మేడం గారికి, రంగనాథ్ మాస్టర్ గారికి సదస్సుడు ఆత్మ ప్రణామం.